సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్లయింట్ సర్వర్ కమ్యూనికేషన్. సో క్లయింట్ సర్వర్ కమ్యూనికేషన్ అంటే క్లయింట్ సర్వర్ కమ్యూనికేషన్ ఇన్వాల్వ్స్ two components, namely a client and server. సో క్లయింట్ సర్వర్ కమ్యూనికేషన్లో టూ కాంపౌండ్స్ అనేది ఇన్వాల్వ్ అవుతాయి. వన్ కాంపౌండ్ వచ్చి క్లయింట్ అండ్ అదర్ కాంపౌండ్ వచ్చేసి సర్వర్. సో there are usually multiple clients in communication with a single server. So here multiple clients in communication with a single server. సో ఇక్కడ ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ క్లయింట్స్ అనేవి సింగిల్ సర్వర్ తోటి కమ్యూనికేట్ అవుతాయి. సో ది క్లయింట్స్ అండ్ సెండ్ రిక్వెస్ట్ టు ది సర్వర్. దిస్ క్లయింట్ సెండ్స్ రిక్వెస్ట్ టు ది సర్వర్ అండ్ ది సర్వర్ రెస్పాండ్ టు ది క్లయింట్ రిక్వెస్ట్. ఇది జనరల్గా జరిగేది. క్లయింట్ నుంచి సర్వర్కి మనం రిక్వెస్ట్ సెండ్ చేస్తాం. సర్వర్ ఏం చేస్తుంది, ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసుకొని దానికి రెస్పాన్స్ మళ్ళీ క్లయింట్కి ఇస్తుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ క్లయింట్ సర్వర్ కమ్యూనికేషన్. క్లయింట్ నుంచి సెండ్ చేసిన రిక్వెస్ట్ సర్వర్కి సెండ్ అవుతుంది. సర్వర్ ఏం చేస్తుంది, దానికి రెస్పాన్స్ ఇచ్చి మన క్లయింట్కి ఫార్వర్డ్ అవుతుంది. సో క్లయింట్ సర్వర్ ఎక్స్చేంజ్ మెసేజెస్ ఇన్ ఏ రిక్వెస్ట్ రెస్పాన్స్ మెసేజ్ ప్యాటర్న్. క్లయింట్ సర్వర్స్ ఎక్స్చేంజ్ మెసేజెస్ ఇన్ ఏ రిక్వెస్ట్ రెస్పాన్స్ మెసేజింగ్ ప్యాటర్న్. అంతే కదా. క్లయింట్ నుంచి సర్వర్కి ఎక్స్చేంజ్ ఎలా అవుతుంది మెసేజెస్, రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ఫార్మాట్ లాగా. క్లయింట్ నుంచి రిక్వెస్ట్ వెళ్తుంది, సర్వర్ నుంచి రెస్పాన్స్ వస్తుంది. దీన్నే క్లయింట్ సర్వర్ ఎక్స్చేంజ్ మెసేజెస్ ఇన్ ఏ రిక్వెస్ట్ రెస్పాన్స్ మెసేజ్ ప్యాటర్న్. సో ది క్లయింట్ సెండ్స్ ఏ రిక్వెస్ట్ అండ్ ది సర్వర్ రిటర్న్స్ ఏ రెస్పాన్స్. సో దిస్ ఎక్స్చేంజ్ ఆఫ్ మెసేజెస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్. సో ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అంటే మీకు చెప్పా ఆల్రెడీ. To exchange information or message between two computers. This exchange of messages is an example of దీనికి క్లయింట్ సర్వర్ కమ్యూనికేషన్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అనేది దీనికి ఒక ఎగ్జాంపుల్ లెక్క వస్తుంది క్లయింట్ సర్వర్ కమ్యూనికేషన్కి. ఆల్ క్లయింట్ సర్వర్ ప్రోటోకాల్స్ ఆపరేట్ ఇన్ ది అప్లికేషన్ లేయర్. సో ఆల్ క్లయింట్ సర్వర్ ప్రోటోకాల్స్ అనేవి అప్లికేషన్ లేయర్లో ఆపరేట్ అవుతాయి. It is a request response protocol. ఓకేనా. సో ఇందులో మెయిన్లీ టూ మెథడ్స్ ఉంటాయి. డూ ఆపరేషన్ మెథడ్, గెట్ రిక్వెస్ట్, సెండ్ రిప్లై. సో డూ ఆపరేషన్ మెథడ్ అనేది రిసీవర్ సైడ్ ఉంటుంది, గెట్ టు సెండ్ అనేది సెండర్ సైడ్ ఉంటుంది. సో ఇదేమో రిసీవర్ సిస్టమ్, ఇది సెండర్ సిస్టమ్. రిసీవర్ సిస్టమ్ నుంచి రిక్వెస్ట్ వెళ్ళింది అనుకోండి, ఈ రిక్వెస్ట్ని గెట్ రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ చేసుకుంటుంది. యాక్సెప్ట్ చేసుకొని సమ్ ప్రాసెస్ చేసి సెండ్ రిప్లై ద్వారా రిసీవర్కి సెండ్ చేస్తుంది. రిసీవర్ ఏం చేస్తుంది, డూ ఆపరేషన్ ద్వారా ఆ రిసీవర్ని తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా. రిసీవర్ నుంచి రిక్వెస్ట్ వెళ్తే గెట్ రిక్వెస్ట్ ద్వారా ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసుకొని సమ్ ప్రాసెస్ చేసి సెండ్ రిప్లై ద్వారా మళ్ళీ ఆ రిప్లైని రెస్పాన్స్ని రిసీవర్కి ఇస్తుంది. రిసీవర్ సైడ్ ఏం చేస్తుంది, డూ ఆపరేషన్ మెథడ్ యాక్సెప్ట్ చేసుకున్న రిసీవర్ని దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ ద క్లయింట్ సర్వర్ కమ్యూనికేషన్. మీకు సాకెట్ అంటే ఇంతకుముందు చెప్పాను. దిస్ ఈజ్ ద సాకెట్. నెక్స్ట్ గ్రూప్ కమ్యూనికేషన్. సో గ్రూప్ కమ్యూనికేషన్ అంటే communication between two processes in a distributed system is required to exchange various data such as code or a file between the processes. So group communication ante communication between two processes in a distributed system is required to exchange various data such as code or a file between the processes. When one source process tries to communicate with multiple processes at once, it is called group communication. ఓకేనా. మామూలుగా జనరల్ కమ్యూనికేషన్ అంటేనేమో టూ ప్రాసెస్ మధ్య ఇన్ఫర్మేషన్ అనేది షేరింగ్ తీసుకోవడానికి కమ్యూనికేషన్ అంటారు. ఎక్స్చేంజ్ చేసుకోవడం డేటా, వేరియస్ డేటా, అది సచ్ యాజ్ కోడ్ కావచ్చు, ఫైల్స్ కావచ్చు, ఎనీ అదర్ ప్రాసెస్.
రెండు సిస్టమ్ల మధ్య ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్చేంజ్ చేయడాన్ని కమ్యూనికేషన్ అంటారు. సో గ్రూప్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? When one source process tries to communicate with multiple processes at once, it is called group communication. ఇక్కడ ఏంటంటే వన్ ప్రాసెస్ అనేది వన్ సిస్టంలో ఉన్న ప్రాసెస్ ట్రైస్ టు కమ్యూనికేట్ విత్ మల్టిపుల్ ప్రాసెసెస్. వన్ సిస్టంలో ఉన్న ప్రాసెస్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ప్రాసెస్ తోటి కమ్యూనికేట్ అవ్వడాన్ని ఏమంటారు? గ్రూప్ కమ్యూనికేషన్ అంటారు. సో ఏ గ్రూప్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్ ప్రాసెస్ విత్ అబ్స్ట్రాక్షన్. సో ఇవన్నీ ఎలా ఉండాలి? అన్నీ ఇంటర్ కనెక్టెడ్లో ఉండాలి. గ్రూప్లో కనెక్టెడ్ ప్రాసెస్లన్నీ ఇంటర్ కనెక్టెడ్లో ఉండాలి. సో ఈ గ్రూప్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్ ప్రాసెసెస్. ఓకేనా? సో గ్రూప్ కమ్యూనికేషన్ ఆల్సో హెల్ప్స్ ది ప్రాసెసెస్ ఫ్రమ్ డిఫరెంట్ హోస్ట్స్ to work together and perform operations in a synchronized manner. Group communication అనేది also helps the processes from different hosts to work together and perform operations in a synchronized manner. సో గ్రూప్ కమ్యూనికేషన్ అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది మెయిన్లీ 3 టైప్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి యూనికాస్ట్ కమ్యూనికేషన్, మల్టీకాస్ట్ కమ్యూనికేషన్, బ్రాడ్కాస్ట్ కమ్యూనికేషన్. సో యూనికాస్ట్ కమ్యూనికేషన్ అంటే when the host process tries to communicate with a single problem in a distributed system at the same time, although some information may be passed to multiple processes. This works best for two processes communicating as only it has to treat a specific process only. ఓకేనా? యూనిక్ కమ్యూనికేషన్ అంటే ఓన్లీ వన్ ప్రాసెస్ మాత్రం ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుంది, సింగిల్ ప్రాసెస్. దిస్ ఈస్ ద డయాగ్రామ్. ఈ ప్రాసెస్ అనేది ఓన్లీ P3 ప్రాసెస్ మాత్రమే ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేస్తుంది. నెక్స్ట్ broadcast communication. When the host process tries to communicate with every process in a distributed system of same time. Okay na? So this is the broadcast message. Broadcast message అంటే ఆల్ ఈ ప్రాసెస్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఆల్ ప్రాసెస్కి సెండ్ అవుతుంది. Broadcast communication comes in hands when a common stream of information is to be delivered to each and every process in most effective manner possible. It does not support a large number of processes and cannot treat a specific process individually. సో ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ బ్రాడ్కాస్ట్లో ఉన్న ప్రాసెస్లన్నీ మెసేజ్ని షేర్ చేసుకుంటాయి. మల్టీకాస్ట్ కమ్యూనికేషన్ అంటే when the host process tries to communicate with a designed group of processes in a distributed system at the same time. This technique is mainly used to find a way to address problem of a high workload on host system and redundant information from processing system. Okay na? So multicast communication లేదంటే when the host process tries to communicate with the designed group of processes in a distributed system at the same time. This technique is mainly used to find a way to address problem of high workload on host systems only. సో ఇందులో ఏంటంటే మళ్ళీ ఓన్లీ పర్టికులర్ ఏవైతే యూజర్ ఆన్లో ఉంటాయో వాటికి మాత్రం ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తుంది. సమ్ పర్టికులర్ యాక్సెసింగ్ ప్రాసెస్కి మాత్రం సిస్టమ్కి మాత్రమే ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది. దిస్ ఇస్ ద మల్టీ